మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగా విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. చదివినటువంటి వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు తన అనుభవాన్ని, తన సాక్ష్యాన్ని తెలియచేస్తున్నాడు. ఏమని? మా యందు శ్రమలు ఏ విధంగా విస్తరిస్తూ ఉన్నాయో, ఎందును బట్టి ఈ శ్రమలు క్రీస్తును అంగీకరించుటను బట్టి క్రీస్తులో కలిగేటువంటి శ్రమలను, వీటిని బట్టి మేము బాధపడట్లేదు, చింతించట్లేదు. ఎందుకంటే శ్రమలు ఏ విధంగా మా యందు విస్తరిస్తూ ఉన్నావో అదే విధంగా ఆయన యొక్క ఆదరణ మా యందు విస్తరిస్తూ ఉన్నది. అన్యజనులు శ్రమించక వారికి నచ్చినట్లుగా, మెచ్చినట్లుగా, తోచినట్లుగా చేస్తూ సంతోషాన్ని అనుభవిస్తూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నిలిచి ఉండవచ్చు. కానీ వారికి దేవుని వలనైనటువంటి ఆదరణ దొరకదు. ఆదరణకర్త ద్వారా కలిగేటువంటి ఆ ఉపశమనం, ఆ శాంతి భద్రతలు, నెమ్మది, సమాధానం వారికి అందదు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన జీవ మార్గంలో నిలిచిన, ఆయన రాజ్యము కొరకు కనిపెట్టుకుని ఉన్న తన జనులకు శ్రమలు వస్తాయి. అయితే ఆ శ్రమలు విస్తరిస్తూ ఉండగానే ఆదరణ కూడా విస్తరిస్తూ ఉంటుంది. ప్రభు అంటారు, నా కొరకు మీరు ఉన్నారు కదా, నా మార్గంలో మీరు మీ సిలువను ఎత్తుకొని నడుస్తూ ఉన్నారు కదా, లోకంలో మీకు శ్రమ. ఆయన శ్రమలు రావని చెప్పలేదు, శ్రమలు వస్తాయని చెప్పాడు. నన్ను బట్టి మిమ్మల్ని నిందిస్తారు అని చెప్పాడు, నన్ను బట్టి మిమ్మల్ని దూషిస్తారు అని చెప్పాడు, ఇంకా మీ ప్రాణాన్ని సైతం హరింపచేస్తారు అని చెప్పాడు. అయితే అదే సందర్భంలో ఆయన అన్నారు, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు నిశ్చయంగా వస్తాను, నా ఆదరణ కర్తను మీకు అనుగ్రహించి ఉన్నాను అని తెలియచేశారు. కాబట్టి మనకు శ్రమలు వస్తాయి. అయితే ఆ శ్రమలను బట్టి మనం కృంగిపోక, నిలిచిపోక, శ్రమల ద్వారా, శ్రమలలో నుండి శ్రమలతో పాటు మనకు ఆదరణ కూడా అనుగ్రహించబడి ఉన్నది, ఆదరణ కూడా విస్తరిస్తుంది అన్న సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. అందుకే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, మనము శోధించబడుతున్నప్పటికీ మనకు తప్పించుకునే మార్గం కూడా ఆయన ప్రక్కనే పెట్టి ఉన్నాడు. అనగా మీరు ఇరుకునబడి ఉండాలి, మీరు లేవలేని స్థితిలో పడి ఉండాలి, మీరు విజయాన్ని సాధించకూడదు, మీరు ముందుకు సాగకూడదు అని ఆయన ఎప్పుడు యోచించేవాడు కానే కాదు. ఆయన యొక్క ఉద్దేశాలన్నీ మనము చక్కగా నిలబడాలని, గమ్యానికి చేరాలని, విజయమును చూడాలని, అపవాదిని ఎదిరించాలని, వాడిని అణగదొక్కాలని, లోకాన్ని జయించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఆయన ఉద్దేశాలు, తలంపులు అన్నీ కూడా చాలా ఉన్నతమైనవి. అయితే ఈ ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు నెరవేర్పుకు ముందు శ్రమలు మన యందు కలిగి ఉంటాయి. అయితే ఆ శ్రమలలో మనం దేవుని ఆదరణను పొందుకొనగలుగుతాం. పౌలును గూర్చి మనం చూసినట్లయితే అతని యొక్క చరిత్ర అంతటిలో శ్రమలు బహు ఎక్కువగా విస్తరించి ఉన్నవి. ప్రభు అంటారు, నువ్వు భయపడకు, నన్ను గూర్చి ధైర్యంగా సాక్ష్యాన్ని ఇవ్వు, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పారు. మరియు జనులు అతన్ని రాళ్లతో కొట్టి కొండ మీద నుంచి త్రోసివేసినప్పుడు, చనిపోయాడు అని వదిలి వెళ్ళిపోయినప్పుడు, ఆ బలహీనమైనటువంటి, దుర్బలమైనటువంటి శ్రమల మధ్యలో నుండి దేవుడు తనకు ఒక ఉన్నతమైనటువంటి ప్రత్యక్షతను అనుగ్రహించాడు. పరలోక రాజ్యమును గూర్చి దర్శనమును ఆయనకు స్పష్టంగా తెలియచేశాడు. ఇంకా పౌలు శీలలు సువార్త నిమిత్తం చెరసాలలో వేయబడితే, ఆ చెరసాల వారిని బంధించినట్లుగా వారిని బాధిస్తూ ఉంటే, అదే సందర్భంలో వారు స్తుతి చేస్తూ ఆరాధిస్తూ ఉండగా దేవుని గొప్ప ఆదరణ వారిని ఆవరించింది. వారు ఆ చెరసాలలో కూడా ఆదరణను పొందుకున్నారు. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకు శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఉన్నవని మనము నిలిచిపోక, నిరీక్షణను కోల్పోక, విశ్వాసంలో సడలిపోక, మనకు ఆదరణ కూడా ఉంది అన్న సంగతిని మనం గుర్తించిన వారంగా ఆధ్యాత్మిక శక్తితో, ఆత్మస్థైర్యముతో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. సాధారణంగా ఏదైనా విస్తరిస్తూ ఉంది అనంటే దానిలో కీడు కూడా విస్తరిస్తుంది అన్న సంగతి వాస్తవం. అది ఏదైనప్పటికీ ఒక పని విస్తరిస్తుంది అన్నప్పుడు దానిలో లోటుపాట్లు, ఇబ్బందులు, శ్రమలు కూడా విస్తరిస్తూ ఉన్నవని అర్థం. లోక సంబంధంగా అయితే విస్తరింపులో బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఆయన యందు శ్రమలు విస్తరిస్తూ ఉండగా, బాధలు, ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉండగా మనకు ఆదరణ కూడా ఎక్కువగానే ఉన్నది. ఆయన పరిశుద్ధాత్మ చేత మనకు ఆదరణను కలుగు చేస్తాడు. మనం ఇంకా కీర్తనల గ్రంథంలో చూస్తాం. కీర్తనకారుడు ఈ విధంగా అంటాడు, 94వ కీర్తన 19వ చరణంలో, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. అవును, అంతరంగంలో విచారాలు, శ్రమలు, శోధనలు,
ఆత్మలో, శరీరానికి, ఆత్మ స్థితికి ఎన్నో శోధనలు, శ్రమలు ఎదురవుతూ, విచారాలు కృంగదీస్తూ, అణచివేస్తూ, బాధకు గురి చేస్తూ ఉన్నవి. అయితే ఆయన ఆదరణ కూడా అంతకంటే ఎక్కువ విస్తరిస్తున్నది. ఆయన ఆదరణ మన హృదయానికి నెమ్మదిని, మన ప్రాణానికి ఉపశమనమును, శాంతిని కలుగు చేస్తున్నవి. మనం ఆయన ఆదరణ కలిగి ఉంటే చాలు. ఆయన ఆదరణ ఎలాగ దక్కుతుంది? పరిశుద్ధాత్మ ద్వారానే. మనము దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాము, దేవుని నమ్ముకుని ఉన్నాము, ఆయన విశ్వాసం ఉంచి ఉన్నాము అని చెప్పుకునేట మట్టుకు కాదు గాని ఆదరణ కర్తను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను మనం పొందుకుని ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపులో మనం నడుస్తూ ఉండాలి. ఆయన యొక్క స్వరాన్ని మనం వినగలిగేటువంటి స్థితిలో ఉండాలి. ఆయన యొక్క స్పర్శను మనం అనుభవించగలిగేటువంటి స్థితిలో ఉండాలి. ఆయన యొక్క నడిపింపును గ్రహించగలిగేటువంటి ఆత్మీయ స్పృహ కలిగిన వారమై ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఆయన యొక్క ఆదరణను మనం పొందుకొనగలుగుతాం. ఒకవేళ ఆయనను అనుసరిస్తూ ఉన్నామని చెప్పుకొనుచు లోక మార్గమును నడుస్తూ ఉంటే ఆదరణ దక్కదు. శ్రమలు విస్తరిస్తూ ఉంటవే తప్ప ఆదరణ మాత్రం వారి యందు విస్తరించదు. కనుక మనం ఆదరణ కర్తను మనం పొందుకున్నట్లయితే శ్రమలలో మనకు ఆయన ఆదరణను విస్తరింప చేస్తాడు. లేమిలో సమృద్ధిని కలుగు చేస్తాడు. కరువులో సంతుష్టిని అనుగ్రహిస్తాడు. బలహీనతలో బలమును కలుగు చేస్తాడు. ఇంకా అంటాడు పౌలు, నేను దేని గురించైనా అతిశయపడుతున్నాను అంటే అది నా శ్రమల నిమిత్తమే, క్రీస్తు కొరకు నేను పడిన ప్రయాస నిమిత్తమే అంటాడు. దాని అర్థం శ్రమలు ఎప్పుడైతే ఎక్కువ వస్తున్నాయో ఆయన ఆదరణ నా యందు అంత విస్తరిస్తున్నది. ఆయన సన్నిధిని నేను అంత అనుభవించగలుగుతున్నాను. ఆయన ప్రత్యక్షతలో నేను అంతగా పొందుకొనగలుగుతున్నాను. ఆయన స్వరాన్ని నేను వినగలుగుతున్నాను. ఆయన చిత్తానుసారంగా నేను జీవించగలుగుతున్నాను. ఆయన కొరకు పనార్పణముగా నేను పోయబడుతున్నాను అన్న సంగతిని గుర్తించిన వాడుగా ఆ మాట చెప్పగలుగుతున్నాడు. నేడు మనం ఆయన శ్రమల యందు అతిశయించు వారముగా, ఆయన ఆదరణలో వృద్ధి నొందు వారముగా నిలిచి ఉందాం. మరి ఆదరణకర్త ఎవరికి ఆదరణను ఇస్తాడు? ఆయన మార్గంలో ఆయన కొరకు నిలబడిన వారికి ఆయన ఆదరణను ఇస్తాడు. మందిరానికి వెళ్లి ఆరాధన చేసి వచ్చిన తర్వాత వారి పాపరోత జీవితం యథాస్థితిగా ఉంటే వారికి ఆదరణ దొరకదు. దేవుని వాక్యాన్ని ఒక చోట వింటూ వాక్యం అయిపోయిన వెంటనే మరొక చోట చూడకూడనివి చూస్తూ ఉంటే వారికి ఆదరణ దక్కదు. దేవునిని ఒకే నోటితో ఆరాధిస్తూ అదే నోటితో వ్యర్థమైన పలుకులు పలుకుతూ ఉంటే వారికి ఆదరణ దక్కదు. ప్రేమను గూర్చి చదివి వాక్యములో ప్రేమ లేని వారిగా జీవిస్తే వారికి ఆదరణ దక్కదు. ఐక్యతను గూర్చి తెలుసుకొని ఐక్యత లేని వారుగా ఉంటే, అసమాధానంగా ఉంటే వారికి ఆదరణ దక్కదు. సహనమును గూర్చి ఎరిగి సహనం లేని వారుగా, ఓర్పు లేని వారుగా ఉంటే వారికి ఐక్యత దక్కదు. కపటముగా ఉండకూడదు, ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు పలుకకూడదు అని తెలిసి అదే కపట మనస్సుతో, అదే వేషధారణ భక్తితో, నటన జీవితంతో ముందుకు సాగే వారికి ఆదరణ దక్కదు. ఆయన తోడుగా ఉండడు. అయితే ఆదరణకర్త ఎవరికి తోడుగా ఉంటాడు? పరిశుద్ధముగా ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్న వారికి, ఆయన రాజ్యం కొరకు కనిపెట్టుకుని ఆత్మీయ యాత్రలో ముందుకు సాగిపోతున్న వారికి, విశ్వాసంలో ఏమాత్రం సడలిపోయిన వారికి ఆయన తోడుగా ఉంటాడు. ఆదరణను అనుగ్రహిస్తాడు. ఈ ఆదరణనే మన పితరులు అనుభవించారు. అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్తూ ఉండగా అతని అంతరంగం ఎంత విచారముతో నిండి ఉన్నది. అతని విచారం అత్యధికంగా హెచ్చైనది. కానీ దేవుని ఆదరణ అబ్రహాముకు నెమ్మదినిచ్చింది. అందుకే ఇస్సాకును బలి ఇవ్వడానికి ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. ఆయన ఆదరణ అబ్రహాముకి నెమ్మదిని కలుగు చేసింది. ఇస్సాకుకు బదులుగా గొర్రె పిల్లను బలి ఇచ్చాడు. ఇస్సాకుకు బదులుగా గొర్రె పిల్ల యొక్క బలిని దేవుడు కోరుకున్నాడు. ఆయన మన శ్రమలు విస్తరిస్తూ ఉన్నప్పుడు కలిగించే ఆదరణ ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. మనం అనుకుంటాం ఈ శ్రమలలో ఇక నా జీవితం అయిపోయింది అని. కానీ ఆయన అంటాడు, మీ శ్రమలలో నేను ఆదరణ కలుగు చేసి మీ ఎండిన బ్రతుకులను చిగురింప చేస్తాను, పరిపక్వతకు చెందినట్లుగా చేస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. మనము శ్రమలో నిలిచిపోక, ఎండిపోయిన స్థితి అని బాధపడక, ఆదరణ చూపించేవారు తోడుగా ఉండేవారు ఎవరు లేరు అని చింతించక, అనాలోచనగా ఉండక, దేవుని మీద విశ్వాసముతో ఆయనను చూస్తూ ముందుకు సాగినట్లయితే ఆయన ఆదరణ మన హృదయంలో నింపి, ఆయన ఆదరణ మనకు తోడుగా ఉంచి, ఆయన ఆదరణతో మనలను విస్తరింప చేస్తాడు, ఫలింప చేస్తాడు, సమృద్ధితోనూ సంతుష్టిగా నిలబెడతాడు, సాక్షిగా నడిపిస్తాడు, ఆయన రాజ్యానికి వారసులుగా చేరుస్తాడు. ఈ నా దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నా ప్రభు అంతరంగమున విచారములు హెచ్చైనప్పుడు నీ గొప్ప ఆదరణ నెమ్మదిని కలుగు చేస్తున్నదని, శ్రమలు ఏ విధంగా విస్తరిస్తూ ఉన్నాయో అదే విధంగా నీ ఆదరణ కూడా మా యందు విస్తరిస్తున్నదని మీరు తెలియజేసినటువంటి నీ వాక్కులను బట్టి నీకు వందనాలు. శ్రమల్లో ఏమాత్రం నిరీక్షణను, విశ్వాసం విడిచిపెట్టక ఆత్మీయ యాత్రలో ముందుకు సాగినట్లుగా ఈ వాక్యం ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమశలు తీర్చండి. ఆదరణ చేత నింపి నీ రెక్కల నీడలో కప్పి క్షేమాన్ని కాపుదల దయచేసి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.